హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంషి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా డాడీ తలకాయ కూర వండుతున్నాడు. ఎలా చేస్తున్నారో చూసేద్దాం రండి. నేను చూపించే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది గాయస్. తలకాయ కూర చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక తలకాయ వేసుకోండి. తలకాయ వేసి దాని మీదకించి నిమ్మరసం పిండండి, ఎందుకంటే నీ స్మెల్ రాకుండా. నిమ్మరసం పిండితే నీ స్మెల్ రాదంట. ఇంకా మంచి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. మంచిగా అడిగితేనే కర్రీ అనేది నీ స్మెల్ రాదు. నేను చూపించాను చూడండి, అలా కడగండి. మంచిగా కడిగి వాటర్ పారబోసి మళ్ళీ అందులో వాటర్ పోసి పెట్టాలి కర్రీ వండే వరకు. చూడండి, నేను వాటర్ పోసి పక్కకు పెట్టుకున్నాను. అందులో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. ఆనియన్స్ తీసుకోండి, ఒక 4-5. తర్వాత ఒక 3 టమాటోస్ తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేయాలి. చూడండి ఆయిల్ ఎంత హీట్ అయ్యిందో. అండ్ ఇక్కడ మనము దాల్చిన చెక్క తీసుకున్నాము. దాల్చిన చెక్క ఆయిల్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ బిర్యానీ లీఫ్ తీసుకోవాలి. అది వేసుకుంటే కర్రీలో సూపర్ స్మెల్ వస్తుంది. గరం మసాలా వేసే అవసరం కూడా లేదు, టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాతకి అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మంచి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి. ఫస్ట్ మిక్సీ వేసుకున్న తర్వాతకి పక్కకి మనం చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు అనేది ఎందుకు నానబెడతామో చెప్తాను నేను. ఎందుకంటే చింతపండు వేసే కర్రీ జల్దీ ఖరాబ్ కాదు. తర్వాతకి కర్రీ మంచి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎంత బాగా కుక్ అయినాయో. ఇలా మంచి కుక్ అయితేనే కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇంకా అందులో మనము పుదీనా వేసుకోగానే కర్రీ కాకముందుకే స్మెల్ సూపర్ అనిపించింది. పుదీనా వేసాక ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి అందులో కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఒక 1 స్పూను అల్లం పేస్ట్ వేసాక మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మనం అల్లం పేస్ట్ వేసాక మంచి మిక్స్ చేసుకోవాలి, అల్లం పేస్ట్ స్మెల్ వెళ్ళేదాకా. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో, పేస్ట్ స్మెల్ మొత్తం వెళ్ళాలి. తర్వాతకి అందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి. పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి గాయస్. ఎంత మంచిగా అంటే పసుపు స్మెల్ కూడా వెళ్ళాలి. అండ్ మనం ఇక్కడ కడిగి పెట్టుకున్నాం కదా తలకాయ, ఆ తలకాయ అనేది మనం అందులో వేయాలి. పసుపు వేసాం కదా ఇందాక. మంచిగా కలుపుకున్న తర్వాతకి వేయండి. చూడండి ఎలా వేస్తున్నానో. అండ్ ఇలా వేసాక మనం మంచి మిక్స్ చేసుకోవాలి. పసుపు అనేది మన తలకాయ ఉంది కదా, తలకాయకి మంచిగా పట్టుకోవాలి పసుపు. తర్వాతకి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ ఉడకనిచ్చాక మూత ఓపెన్ చేసి ఇలా కలపండి. అందులో వాటర్ వస్తాయి, మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఆ వాటర్తోటే కర్రీ ఉడకాలి. అండ్ మనం కట్ చేసిన టమాటో తలకాయ కూరలో వేయాలి. తలకాయ కూరలో వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. టమాటో వేయడం వల్ల కర్రీ గ్రేవీ అనేది మంచి చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది టమాటా వల్ల. ఇలా మంచి మిక్స్ చేసుకోవాలి. టమాటా మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికితేనే కర్రీ కూడా మంచిగా అవుతుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెట్టి తీసాక 3 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి కారం తినే వాళ్ళకి. నాన్ వెజ్లో కారం ఎక్కువ వేస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే నీ స్మెల్ వస్తుంది. ప్రతి నాన్ వెజ్లో కారం ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడు కర్రీ అనేది సూపర్ టేస్ట్ అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మేము 3 స్పూన్స్ కారం వేసాం కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ వేసాము. 4 స్పూన్స్ కారం వేసేవాళ్ళు 2.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత మంచి మిక్స్ చేసుకోండి. కారం అనేది పీసెస్కి పట్టాలి మంచిగా, అంటే మంచి మిక్స్ చేసుకోండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా మంచి కారం అనేది పీసెస్కి పట్టాలి, ఎంత బాగా కనిపిస్తుందో. తర్వాతకి మూత పెట్టి 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత మూత తీసి కలుపుకోండి. అందులో మనం హాట్ వాటరే పోయాలి, కూల్ వాటర్ పోయద్దు. ఇది తలకాయ కాబట్టి హాట్ వాటర్ పోస్తేనే తలకాయ అనేది మంచిగా ఉడుకుతుంది. మంచిగా హాట్ వాటర్ ఒక 2 గ్లాసెస్ వేసుకోండి.
వాటర్ పోసాక మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. తర్వాతకి మూత ఓపెన్ చేసి కలుపుకోండి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉండే కదా, ఆ చింతపండు అనేది ఆ కర్రీలో వేసుకోండి. తర్వాతకి దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేయడం వల్ల కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మంచిగా కలుపుకోండి. కర్రీని చూడండి ఎంత బాగుందో, పీస్ కూడా మంచిగా ఉడికిపోతుంది. నేను చెప్పిన స్టైల్లో చేస్తే వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేయొచ్చు. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. దాంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉడికించండి. ఉడికించాక ఒకసారి కలుపుకోండి, మంచిగా కలుపుకొని ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. సింపుల్గా టేస్ట్గా కర్రీ అయితే అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.